హాయ్ హలో గాయ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. టుడే స్పెషల్ నువ్వులుండలు, పల్లీలుండలు. సమ్మర్ కదా, పిల్లలు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని అడుగుతూ ఉంటారు కదా, అందుకే వాళ్ళ కోసం అని హెల్దీ ఫుడ్ కూడా అందుకే అని చెప్పి ఇవైతే రెడీ చేశాను. మరి ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. ఒక బౌల్లో నువ్వులు, పల్లీలు, బెల్లం అయితే తీసుకున్నాను. ఈ 3 ఐటమ్స్తో నువ్వులు ఉండలు, పల్లీ ఉండలు అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా బెల్లాన్ని అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత నువ్వులు అయితే వేడి చేసుకోవాలి. కాస్త చిటపట్లాడించుకొని వేయించుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. తెల్ల నువ్వులు కాల్షియం చాలా ఉంటుందండి. నల్ల నువ్వుల్లో కూడా అంతే. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు చాలా హెల్త్కి మంచిదంట. యూస్ చేయగలిగితే తప్పకుండా వాడండి. మేము అది వాడతాము, ఇది వాడతాము. ఇప్పుడైతే మనం తెల్ల నువ్వులతో అయితే ఈ ప్రాసెస్ని అయితే చేస్తున్నాం. ఇలా చక్కగా వేగిపోయినాయి, వాసన కూడా వస్తున్నాయి, మంచి వాసన. ఇవైతే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే పల్లీలు కూడా వేయించుకోవాలి. దోరగా సన్న మంట మీద అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువ మాడనిస్తే బాగోదు, మాడిపోయినట్టుగా ఉంటుందంతా. ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. చక్కగా అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. పల్లీలు కూడా పిల్లలకి చాలా బలాన్ని ఇస్తాయి. షుగర్ పేషెంట్స్ కూడా పల్లీలు హెల్త్కి చాలా మంచిది. ఇక బెల్లం అయితే తీసుకుందాం. ఒక బౌల్లోకి డైరెక్ట్గా కాకుండా ఒక బౌల్లోకి బెల్లం తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా కరిగించుకోవాలి. తర్వాత వడకట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లంలో చెత్త లాంటివి వస్తూ ఉంటాయి, ఇసుక ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని వడకట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేకపోతే పన్నుల్లో తినేటప్పుడు పంటికి కింద తగులుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పి. ఇప్పుడైతే మనం ఇలా వాటర్ పోసిన బెల్లంని అటు ఇటు కలుపుకొని చక్కగా కరగనించుకోవాలి. మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెల్లం కరిగిపోయింది. దీన్ని మనం బౌల్ పెట్టుకొని అందులోకి వడగట్టేసుకుందాం. చూడండి, ఇందులో చెత్త ఎంత వచ్చిందో, ఇసుక కూడా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా వడగట్టుకోవాలి. ఇప్పుడైతే బెల్లాన్ని చక్కగా మరిగించుకొని తీగపాకం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా తీగ వస్తే సరిపోతుంది. ఇంకా పాకం అయితే వచ్చింది. ఇందులో కాస్త టేస్ట్ కోసం యాలకుల పొడి, ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకోవాలన్నమాట. కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. బాగా ఎక్కువసేపు ఉడకనిస్తే గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి నెయ్యి తీసుకొని రాసుకోవాలి. ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం అందులోంచి ప్లేట్లోకి షిఫ్ట్ చేసినప్పుడు ప్లేట్కి అతుక్కోకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త అన్నమాట. సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఇంకా దీన్ని అయితే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మీకు కావాలనుకుంటే అలాగే పీసెస్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఉండలు కూడా కట్టుకోవచ్చు అన్నమాట. అది మన ఇష్టం. పాకం దగ్గరే మిస్ అవుతూ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే ఇలా స్ప్రెడ్ చేసి తీసుకున్నాను. కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వద్దులే మళ్ళీ ఎందుకు అని చెప్పి ఉండలు అయితే స్టార్ట్ చేశాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు స్టార్ట్ చేయాలి. కొంచెం నెయ్యి అన్నా ఏదన్నా రాసుకుంటూ చేసుకోవాలి, ఎందుకంటే చేయి కాలుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది కదా. చూడండి, చక్కగా చిన్న చిన్న ఉండలు అయితే పొద్దున సాయంత్రం ఒక్కొక్కటి తినొచ్చు కదా అని చెప్పి చిన్నగా చేశాను. ఇవైతే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ పల్లీలు కూడా వేయించి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దానికి కూడా పాకం తీసుకుందాం. ముందుగా కరిగించుకోవాలి బెల్లాన్ని. సేమ్ ఇందాక మనం ఎలా అయితే చేసామో అలాగే కొద్దిగా వాటర్ అయితే పోసి చక్కగా కరిగించుకొని చెత్త ఏమన్నా వస్తే కనుక వడగట్టుకుంటే అందులో వెళ్ళిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా తొందరగా అయిపోతుంది. పెద్దగా పని అయితే కాదు. ఒక 1 అవర్లో 2 అయిపోయాయి అన్నమాట. పల్లీలు కొద్దిగా ఉన్నాయి, అందుకే పాకం కూడా కొంచెమే తీసుకున్నాను. నువ్వులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ పల్లీలు కొంచెమే ఉన్నాయన్నమాట, అందుకని. చక్కగా ఇది కూడా అంతే, తీగపాకం వచ్చింది. తీగపాకం రాగానే
మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసి రెడీ పెట్టుకున్నాం కదా, అది పక్కన పెట్టుకొని కొద్దిగా నెయ్యి, మళ్ళీ సేమ్ యాలకుల పొడి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. చక్కగా ఇవైతే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అటు ఇటు కలుపుకొని ఇంకా పల్లీని కూడా యాడ్ చేసేసుకోవడమే. చూడండి, చక్కగా అందులో అన్నీ కలిపేసుకోవాలి. పాకానికి పల్లీలు మొత్తం పట్టేయాలన్నమాట. సేమ్ ఇది కూడా అంతే. ఉండలు కట్టుకోవాలంటే కనుక కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఉండలు కట్టేసుకోవాలి. అదే మీకు పీసెస్గా కావాలంటే కనుక ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకొని చక్కగా కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉండలు అయితే చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా ఉండలన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇది కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇంట్లోనే చక్కగా ఈజీగా పిల్లలకి హెల్తీ ఫుడ్. బెల్లం ద్వారా ఐరన్, నువ్వుల ద్వారా కాల్షియం, పల్లీల ద్వారా బలం అయితే వస్తుంది. చక్కగా వీటిని ఇంట్లోనే పిల్లలకి నచ్చినట్లుగా మనమే చేసుకోవచ్చు అన్నమాట. బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, అందుకే నేను ఇంట్లో రెడీ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఎవ్రీవన్.